జన్మనిస్తారు, వస్తారు. అటువంటి మనసు పైన భగవంతుడు ప్రసన్నం అవుతారు. సో అందువల్లనే మనసుని ఏ విధానంగా పెద్దగా చేసుకోవాలి, విశాలంగా చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలని మనం కొంతవరకు నిన్న తెలుసుకున్నాం. ఈరోజు కొద్దిగా ముందుకు వెళ్దాం. ఈ శ్లోకంలోనే నందస్తాత్మజో ఉత్పన్నే జాత లాధ మహామనః. ఎప్పుడైతే యశోదామ దగ్గర అతి అందమైన నీలవర్ణమైన మేఘశ్యామ రూపమైన అతి అద్భుతమైన ఆ బాలుని చూసారో తన ఆనందాన్ని అంతులేదు. యశోదాని లేపారు. వెంటనే ఏం చేశారంటే ఫోన్ చేసేసారు. ఎవరికి ఫోన్ చేశారు? గెస్ట్ చేయండి, ఎవరికి ఫోన్ చేసి ఉంటారు? నందమహారాజ్ కృష్ణుని చూసి, అప్పుడుతో ఫోన్ లేదు, ఇక్కడ రాస్తున్నారు ఆహుయో. ఆహుయో అంటే వాళ్ళకి పిలిచారట. ఆహ్వానం వాళ్ళకి పిల్లానికి కౌరు పంపించారు. ఎవరికి పిలిపించుంటారు? విప్రాన్ వేదజ్ఞాన్ బ్రాహ్మణుల్ని పిలిచారట. స్నానం కూడా చేయలే, తర్వాత రాస్తున్నారు ఏంటి? ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాతో శుచి అలంకృతం. శుచి అలంకృతం, శుచిర్ అలంకృతం అంటే తర్వాత స్నానం చేశారు, తర్వాత శృంగారం అయ్యారు. ముందు లెగిసిన వెంటనే బ్రాహ్మణుల్ని పిలిండి అన్నారట. ఇటువంటి అద్భుతమైన మనస్థితి. అందుకే అతను ఇంట్లోని భగవంతుడు వచ్చారు. అయితే మనకి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బ్రాహ్మణుడు ఎవరు అని తెలుసుకోవడానికి మనం తెలుసుకోవాలి. అసలు బ్రాహ్మణుడు ఎవరు అని. అందరూ బ్రాహ్మణ సమాజం అని, మనం సమాజం అని మనలో కూడా తెలుసుకోవాలి. అసలు బ్రాహ్మణుడితో పరిచయం ఏంటి, మరి స్వయం ఎవరైతే బ్రాహ్మణుడు అతను కూడా తెలుసుకోవాలి పరిచయం. చాలామంది మర్చిపోయారు. ఏంటి అంటే, జన్మనా జాయతే శూద్రో సంస్కారాత్ ద్విజో ఉచ్యతే. శాస్త్రం ఏం చెప్తుందంటే, జన్మనా జాయతే శూద్రో, అందరూ పుట్టుకతోని శూద్రులే. సంస్కారాత్ ద్విజో ఉచ్యతే, వాళ్ళకి సంస్కార కార్యం. ఒక బ్రాహ్మణ పరివారం పుట్టినవాడు వాడు ఎప్పుడైతే సంస్కారం అవదో, ఏ సంస్కారం? యజ్ఞోపేత సంస్కారం అవదో వాడికి అప్పటి వరకు బ్రాహ్మణుడు అని చెప్పేసి చెప్పారు అందరు. ఒక వ్యక్తి ఎప్పుడైతే సంస్కారవంతుడు అవ్వడు అప్పటి వరకు వాడు బ్రాహ్మణుడు కాదు. మళ్ళీ ఏమంటున్నారు? వేద పఠాత్ భవేత్ విప్రో. విప్రుడు అంటే ఏంటి? వేద పఠేత్. వేదం ఎవరైతే చదువుకుంటారో, వేదం తెలుసుకుంటారో, జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, ఆ వేదము, జ్ఞానము, శాస్త్రం, స్మృతి, పురాణం అన్ని తెలుసుకొని భగవంతుడు బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. భగవంతుడిని ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆ వేదాలు చదివి, ఆ శాస్త్రాలు చదివి, ఆ పురాణాలు చదివి ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకుంటారో అప్పుడే అతనికి బ్రాహ్మణుడు అన్నారు. లేదంటే బ్రాహ్మణ పరివారంలో పుట్టడంతోనే వాడు బ్రాహ్మణుడు కాదు. ఇక్కడ అందుకే చెప్తున్నారు, చతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ. భగవంతుడు చెప్తున్నారు, ఈ 4 వర్ణాలు నేనే సృష్టించాను, కానీ ఏ విధంగా సృష్టించే? గుణకర్మ విభాగశ. అతని గుణం ఎటువంటిది, కర్మం ఎటువంటిది, దాని ప్రకారంగా డిసైడ్ చేస్తాను. ఇతని బ్రాహ్మణ, ఇతని క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈరోజు సోకాల్డ్ మనం ఎవరిని విమర్శించుకున్నాను, ఏ జాతి కాదు, కులం కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడి నోట్లోని తంబాకు,
పాన్, బీడి, సిగరెట్ ఉంటుంది. పొద్దున లెగిస్తే కళ్ళు రెప్పలైన తీరు టీ ఉంటుంది, చాయ్ తాగుతారు. చాయ్ కాఫీ కూడాను శాస్త్రంలోని ఇది కూడాను ఒక ఆల్కహాలే అని చెప్పారు. ఇది నిశాద్రవ్యమే. మీరు మందు తాగితే కూడాను టీ తాగితే కూడాను ఒకటే శాస్త్రంలోని పనిష్మెంట్. నేను మందు ఎప్పుడు ముట్టుకోలేదండి, నేను పవిత్రం ఉన్నాను, కానీ టీయే తాగుతాను, సేమ్ పనిష్మెంటే. శాస్త్రం తెలుసుకున్నారు, వేదాలు తెలుసుకున్నారు, మంత్రాలు తెలుసుకున్నారు, కానీ ఆచరించలేదు. అందుకే స్మృతి శాస్త్రంలోని స్వయంగా భగవంతుడు చెప్తారేంటి, యథా కరచందనం భారవాహి భారస్య వేతన్ నాతు చందనస్య తథా చ విప్ర స్మృతి శాస్త్రయుక్తో మద్భక్త హీన కరవత్ వదంతి. దీని అర్థం ఏంటంటే, మలయ చందనం అనేది అందరికీ తెలుసు. మలయ పర్వతంలోని చందనం అనేది ఫేమస్. అక్కడ చందనం చాలా సుగంధం, మరి అది భగవంతుడికి అతి సుఖం ఇస్తుంది. మలయ చందనం చాలా చల్లదనం. భగవంతుడికి చూసారు, అక్షయ తృతీయ రోజు యాశకాలని మొత్తం అంతా రాస్తారు మలయ చందనం. రోజు నిత్యం భగవంతుడికి శృంగారం చేస్తారు చందనంతో. చందనం పుష్పము, చందనం తులసితోని భగవంతుడు అతి ప్రసన్నం. అటువంటి చందనం ఆ మలయ పర్వతం నుంచి, అది బంగారం అంత కాస్ట్లీ, ఈక్వల్ టు గోల్డ్. ఆ చందనం అది షిఫ్ట్ చేయాలంటే కొన్ని గాడిదల్ని యూజ్ చేసేవారు. గాడిదకి తెలుసు ఆ చందనం తలకు బరువు ఎంత అనుభవించగలదు, కానీ ఆ చందనం తలకు మహిమ అది ఎప్పుడూ అనుభవించలేదు. అది ఎంత పవిత్రమైనది, ఎంత కాస్ట్లీ అయినది, కానీ బరువుని అనుభవించగలదు, కానీ దాని తలకు మహిమని ఎప్పుడూ అనుభవించలేదు. అందుకే అదే విధానంగాను స్మృతి శాస్త్రము, పురాణాలు, వేదాలు, మంత్రాలు తెలుసుకున్నారు, కానీ దాని మహిమ తెలుసుకోలేకపోయారు. అటువంటి వ్యక్తికి కేవలం ఏ ప్రకారంగానూ ఆ గాడిద అని తెలుసా? చాలామంది స్త్రీలు భార్య అని అంటారు. ఎందుకు మాకు తెలియదు, మా పక్కనే ఉన్నారుగా, ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటున్నాంగా, ఎప్పుడు వాళ్ళతో పాటే మేము ఉంటున్నాం కదా, గాడిద నీకు తెలీదు అంటారు. సో ఆ విధానంగా కష్టపడకూడదు పురుషులు. సో విధానంగా మనం బరువు తెలుసుకొని, మంత్రాలు తెలుసుకొని దాని తనకు మహిమ తెలియలేదు, శాస్త్రాలు పురాణాలు తెలుసుకుందని మహిమ తెలియలేదు అంటే, గాడిద ఏ విధంగా చందనాన్ని మోసుకొని దాని తనకు మహిమ తెలుసుకోలేదు కూడా. ఆ విధానం కేవలం స్మృతి శాస్త్రం, పురాణం, ఉపనిషత్తులు, మంత్రాలు చదువుకొని కేవలం మంత్రమే తెలుసుకున్నారు, కానీ దాని తనకు మహిమని తెలుసుకోలేకపోయారు. వేదాలు తెలుసుకున్నారు కానీ, శాస్త్రాలు తెలుసుకున్నారు కానీ, కంఠోపాతం అయ్యింది కానీ వాళ్ళు ఏ ప్రకారంగా మహిమ తెలుసుకోలేకపోయారు. సో అతను గాడిదతో సమానం అని చెప్పి చెప్తున్నారు. ఒక అడవిలోని కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకి ఏటగాడు వచ్చి పట్టుకుందామని వచ్చాడు. కానీ ఆ ఏటగాడికి చూసి పక్షులందరూ భయపడ్డారు. అతను ఇటువంటి ఏటగాడు అంటే పక్షుల్ని ఖచ్చితంగాను పట్టేస్తాడు, అంత స్పెషలిస్ట్. ఈ పక్షులందరూ పాపం ఏడుస్తూ బాధపడుతూ ఒక మహాత్మ దగ్గరికి వెళ్ళారు. మహాత్ముల దగ్గర ఈ పక్షులందరూ వెళ్ళగానే ఆ మహాత్మ తెలిసి, మీరు ఒక గంటలోనే చనిపోతారు అని చెప్పేసి ఆ పక్షులు ఎవరు చావడానికి ఇష్టపడతారు? పశువు అయినా, పక్షి అయినా, కోడైనా, మేక అయినా, మనిషి అయినా ఎవరు కూడా చావడానికి ఎవరు ఇష్టపడరు. పాపం పక్షులు పాపం, అరే మేము రాగానే
ఈ మహాత్మా చెప్పేశారు, చనిపోతామని చెప్పేసి కాలు మీద పడిపోయారు. స్వామి మీరు ఎలాగైనా మాకు రక్షించండి. సరే, నేను ఒక 4 మంత్రాలు ఇస్తాను, ఆ మంత్రాలు మీరు జపించండి. మరి జపించి ఇతని జీవితాలని ఆచరించండి. ఖచ్చితంగానే మీరు చావకుండా ఉంటారు. సరే చెప్పండి. మనం కూడా చెబుతాం మంత్రం ఏంటి, మనం కూడా చావు నుంచి బతకొచ్చేమో. ఇతను ముందే చేయలేపేసారు. సో ఆ సాధు ఏం చెప్పారంటే, शिकारी आएगा, చెప్పండి అందరూ, दाना डालेगा, బాగుంది, जाल बिछाएगा. 3 మంత్రాలు వచ్చాయి మనకి. शिकारी आएगा, दाना डालेगा, जाल बिछाएगा. लेकिन फंसना मत, लेकिन फंसना मत. ఈ 4 చెప్పారు. ఈ 4 మీరు మంత్రాలు జపించండి, ఆచరించండి జీవితంలో. शिकारी आएगा, दाना डालेगा, जाल फंसाएगा, जाल बिछाएगा और फंसना मत. लेकिन फंसना मत. వీళ్ళు शिकारी వచ్చాడు, దానా కూడా వేసాడు. దానా చూసి అందరు పక్షులందరూ వచ్చేసారు పక్కకి, తింటున్నారు. అది అందరూ చాంటింగ్ చేస్తున్నారు. शिकारी आएगा, दाना डालेगा అని తింటున్నారు. జాల్ జాల్ బిఛాయేగా, జాల్ బిఛాయ్ ఆడే జాల్ కూడా వేసేసారు. హస్నామత్ అని చెప్తున్నారు. వీళ్ళందరూ అప్పుడే మొత్తం అంతా మూట కట్టేసాడు ఆ జాలీని. అప్పుడు వాళ్ళందరూ బంధించిపోయారు. ఆయన తింటుండగా అదే చెప్పిస్తున్నారు. ఏంటి? शिकारी आएगा, दाना डालेगा, జాల్ బిఛాయేగా, హస్నామత్. ఓన్లీ వాళ్ళు చాంటింగే చేస్తున్నారు, కానీ అది ఆచరించలేపారు వాళ్ళు. అసలు ఏం చెప్పారు సాధు? అది వస్తారు, దానా వేస్తారు, మనం జాలి కూడా వేస్తారు, కానీ మనం దాంట్లో దూరకూడదు అని చెప్పేసి ఆచరించవలసింది. కానీ అతను ఏం చెప్పారు? అదే ఒక పక్షిలాగా, రామచిలుకలాగా కేవలం దానికి చదివేరు తప్ప జీవితాన్ని ఆచరించలేపారు. సో కేవలం మంత్రాలు, తంత్రాలు, విశారదంగానే అనేక తెలుసుకున్నారు, కానీ ఆ మంత్రం తల సారాంశం ఏంటి, ఆ మంత్రాన్ని జీవితంలోని మనం ఎలాగా ఆచరించుకోవాలి తెలుసుకోలేపారు. 1,00,000 మంత్రాలు ఏంటి, 50 మంత్రాలు ఏంటి, 100 మంత్రాలు ఏంటి, శ్లోకాలు ఏంటి, మనం నేర్చుకుంటే చదువుకుంటే కాదు, దానికి అట్లీస్ట్ ఒక శ్లోకం, ఒక మంత్రం వేదంలోంది, పురాణం నుండి, శాస్త్రం నుండి ఆచరిస్తే మన లైఫ్ సక్సెస్ అయిపోతుంది. కేవలం చిలుకలాగా, పశువులాగా, ఈ విధానంగా పక్షుల్లాగా దానికి ఆ సాధు మహాత్మా ఇచ్చిన మంత్రాన్ని కేవలం చెప్పడం వల్ల లాగా ఆచరించాలి. ధర్మ వినా మనిషి శుద్ధుడు అవ్వడు. పశువిహీన ధర్మవిహీన, ధర్మహీన పశువి సన్మాన. పశువి సమాన అంటే ధర్మహీన వ్యక్తి పశువుతో సమానం, మనిషి కాదు అని అంటున్నారు. ధర్మశహీనం పశువి సమానం. సో అందుకే పశువులాగా ఉండకూడదు. అందుకే ఇటువంటి పవిత్రమైన బ్రాహ్మణులకి నంద మహారాజ్ పిలిచారు. ఎవరైతే వేదం చదివి, స్మృతి శాస్త్రాలు చదివి వాళ్ళ జీవితాన్ని ఆచరించుకున్నారో అటువంటి వ్యక్తులు. ఇంకో విషయం చెప్పిన, ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక ఆదేశం అనుకోండి, ఉపదేశం అనుకోండి, ఒక విచారం అనుకోండి, ఏదైనా అనుకోండి. చూడండి, ఇక్కడ నందమహారాజ్ ఒక మంచి చేశారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో తాలూకా సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, ఒక ఉత్సవం, ఫెస్టివల్ని ఎవరితో షేర్ చేసుకుంటున్నారు?
బ్రాహ్మణులు, భక్తులు, ఇటువంటి ఆచరణం కలిగిన వ్యక్తులతో షేర్ చేసుకుంటున్నారు. కానీ మన ఇంట్లో ఏదో ఒక ఉత్సవము, బర్త్డే, మ్యారేజ్ ఏదైనా ఒక సుఖము, ఆనందం, సంతోషం మనం ఎవరితో షేర్ చేసుకుంటున్నాం? ఒక ఆచరణహీనమైన ఒక వ్యక్తులతో మనం హోటల్కి వెళ్ళిపోతాం, బుక్ చేసేసుకుంటాం హోటల్, అందరికీ పిలిచేస్తాం. వాళ్ళ పెళ్ళికి ఎంతమంది వచ్చేదా? అదే జనాలు వస్తే ఆచరణమైన వ్యక్తులు పిలిచేసి మనం ఏం చేస్తాం? వాళ్ళ తలక కర్మము మనం మీద రుద్దేసి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసిన కర్మం, వాళ్ళు ఏ ప్రకారంగా ఆచరణ లేదు, వాళ్ళు మదక ద్రవ్యాలు, మరి యోధము, మరి నిశాద్రవ్యాలు, మాంసాహారం, అవేద స్త్రీ సంఘం అన్నీ చేస్తారు. 4 తప్పులు శాస్త్రం చెప్పింది ఇవి చేయకూడదు. ఆ 4 తప్పులు చేసే వ్యక్తులందరినీ మన సంతోషాన్ని, మన సుఖాన్ని, మన శుభకార్యాన్ని అన్నిటికీ వాళ్ళతో షేర్ చేసుకుంటాం. సో ఏమవుతుంది? మన శిశువులు కూడాను, మన పుత్రులు కూడాను మన ఇంట్లో ఆ విధానంగా అవుతుంది. వాళ్ళు ఏ ప్రకారం కర్మ చేస్తారో వాళ్ళు కూడా ఆ ప్రకారం అదే ఆశీర్వదిస్తారు, వెళ్తారు. వాళ్ళ చేతిలో అదే ఉంది. నువ్వు కూడా ఒక పెద్ద తాగుబోతుడు అవ్వు అని, నువ్వు కూడా ఒక మంచి యోధం ఆడినట్టుగా ఉండు. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే కదా. పాపాత్ముల దగ్గర పాపం ఉంటుంది, పుణ్యాత్ముల దగ్గర పుణ్యం ఉంటుంది, ధర్మాత్ముల దగ్గర ధర్మం ఉంటుంది. ఎవరిని పోలిస్తే వాళ్ళు మనకు అది ఇస్తారు. ఈ పాపాత్ముని పిలిచి ధర్మం ఇమ్మంటే ఇస్తాడా? ధర్మంగా ఆశీర్వాదం ఏంటి? వాడి దగ్గర ఏం ధర్మం ఉన్నది ఇస్తాడు మీకు? అటువంటి ధర్మాత్మని పిలండి మీ ఇంటిలోని. ఏమైనా ఫెస్టివల్ అయితే భక్తుల్ని, బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని, వాళ్ళు వాస్తవంగా బ్రాహ్మణులు, అటువంటి బ్రాహ్మణులు వస్తే, విప్ర వస్తే, సత్ బ్రాహ్మణుడు వస్తే ఖచ్చితంగా వాడు స్వస్తివాచకం ఇస్తాడు. స్వస్తివాచక మంత్రాలు అంటే ఏంటి? ఆశీర్వాద మంత్రాలు. ఆ మంత్రాలు ఆ పుట్టిన పిల్లడికి అనుకోండి, మనం ఏ శుభకార్యం పిలిచినా అది స్వస్తివాచక ఆశీర్వాదాలు మనకి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు. ఆ స్వస్తివాచక మంత్రాల్లోని మనకి ఎంతో ఆశీర్వాదం దొరుకుతుంది. భక్తులు అనుకోండి, వాళ్ళు కీర్తనం, లేదంటే వాళ్ళు కొన్ని ఉపదేశాలు, కొంత మంత్రం, హరే కృష్ణ, అట్లీస్ట్ ఏం లేకపోయినా హరే కృష్ణ చెప్తారు. అటువంటి భక్తులకి మన ఇంట్లో తాలూకా శుభకార్యాన్ని షేర్ చేసుకోండి. అటువంటి వ్యక్తి పెళ్ళండి. 1000 మంది 100 మంది పిలిస్తే అందరూ కేవలం ఒకటే కేటగిరీ. సో నంద మహారాజ్ ఇక్కడ ఏం చేస్తారంటే అటువంటి వ్యక్తుల్ని పిలిచారు, భక్తుల్ని మరియు బ్రాహ్మణుల్ని. సో అది ఖచ్చితంగాను ఆ శిష్యుడికి ఆశీర్వాదం కావాలని చెప్పేసి. సో మన ఇంట్లోని ఎటువంటి శుభకార్యాలను మనం ఈ విధానంగా పిలాలి. నంద మహారాజ్ కేవలం భాగవతం చదవడం కాదు, వినడం కాదు. చూడండి, ఇవన్నీ తెలుసుకోవాలి. నంద మహారాజ్ వచ్చాడు. నంద మహారాజ్ ఎవరికి పిలిచాడు? అతను ఇంకా చెప్పలేదు. శృతి అలంకరత, స్నానం ఇంకా చేయలేదు. ఇవన్నీ చేశారు, పిలిచారు, పిల్లలు ఇచ్చారు. తర్వాత వెళ్ళి స్నానం చేశారట. స్నానం చేసి ఇంకా అద్భుతంగా శృంగారే 70 సంవత్సరాల ముసలోడు 18 సంవత్సరాల కుర్రోళ్ళలాగా అయిపోయాడు. ఇంకా మొత్తం అంతా మనం వేసుకుంటాము, నల్లగా కలర్ వేసుకుంటాం, బ్లాక్ కలర్ టోపీ, ఇంకా వాళ్ళు ఉండే టోపీ అన్నీ వేసుకొని ఇంకా మొత్తం 18 సంవత్సరాల అబ్బాయిలాగా కుర్రోడు వచ్చేసి ఇంకా ఫుల్ డ్యాన్స్. నంద మహారాజ్ ఇంట్లోనే ఒక ఉత్సవం అటువంటి సత్పురుషులతోని సమావేశంతోని ఉత్సవం, మొత్తం అంతా శుభమే. సో విధానం మనం జాతక కర్మ సంస్కారం చేశారు ఎవరు? నంద మహారాజ్. మరి ఇంకో విషయం ఏం చెప్పారు తెలుసా? నంద మహారాజ్ బ్రాహ్మణుల చేత దేవతలు మరి పితృపురుషుల తాలూకా పూజ చేశారట. చూడండి ఎంత సంస్కారవంతుడు నంద మహారాజ్. ఊరికి ఏంటి, అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త, ఏకైక నాయకుడు భగవంతుడు శ్రీకృష్ణుడు వాళ్ళ ఇంట్లో వచ్చారంటే నంద మహారాజ్ తరగ గుణం ఎటువంటిది.
ఎటువంటి ఆలోచన, మనం ఎంత పెద్ద మనసు అవుతుంది. వాళ్ళట శుభకార్యాన్ని వాళ్ళు పూర్వీకుల్ని గుర్తు చేసుకున్నారట. చూడండి, మనం బతికుండా మన తండ్రిని మనం గుర్తు చేసుకోకుండా ఈరోజు మనం ఫెస్టివల్ ఉంటున్నాం, ఏం పిలుస్తాం నాన్నకి పని పట్టలేదు అక్కడ ఉంటారు. మన తల్లిదండ్రికి ఎప్పుడు మనం గుర్తుపెట్టుకో, పిలవం కూడా, బతికుండగా పిలవం. ఈరోజు మన గతి అలాగైపోయింది, మన పరిస్థితి అలాగైపోయింది. నేను నంద మహారాజ్ చూడండి, ఆ బ్రాహ్మణుని పిలిపించి దేవతల్ని మరి పితృపురుషులను అందరినీ పూజించారట, పితృపూజ చేయించారట. అటువంటి అద్భుతమైన మనసు కలిగిన, అందుకే చెప్తారు మహామనః నందస్తాత్మజ ఉత్పన్నే జాతా లాద మహామనః. అటువంటి మనసు కలిగిన, అందుకే భగవంతుడు వచ్చారు. మనం ఏ కార్యం చేసినా కూడా మన ఇంట్లోని ఖచ్చితంగా పితృపురుషుల్ని స్మరించాలి, వాళ్ళకి స్మరించాలి, వాళ్ళకి పూజించాలి. ఏ కార్యమైనా, ఏ శుభకార్యాలైనా. సో ఆ విధానంగాను నంద మహారాజ్ వాళ్ళ పూర్వీకుల్ని స్మరించారు, మరి దేవతల్ని స్మరించారు. ఇక్కడ ఇంకోటి రాస్తున్నారు ఏంటంటే విధివత్. విధివత్ అంటే విధిపూర్వకంగా, శాస్త్రము పురాణం ఏ ప్రకారంగా రాసున్నదో చెప్పున్నదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నదో ఆ ప్రకారంగా విధివత్తుగా దేవతలని మరియు పితృపురుషుల్ని పూజించారట. ఇక్కడ విధివత్ అన్నారు, విధి. ఇక్కడ మనం ఇంకో డెప్త్గా ఆలోచించాలంటే మంచి పాయింట్ ఉన్నది. దేవతల్ని మరి పితృపురుషుల్ని విధిపూర్వకంగా పూజించాలి. విధిపూర్వకంగా అంటే మనం ఆలోచించేంటంటే నియమముగా, ఏదైతే ఇండికేషన్స్ ఉన్నాయో ఆ విధానంగా, లేదంటే వాళ్ళు కోపం అయిపోతారు. విధి కొద్దిగా తేడా వచ్చింది అనుకోండి పూజలోని, ఖచ్చితంగా అది రివర్స్ రిజల్ట్ ఇస్తుంది. ఆ పితృపురుషులే మీకు శాపం ఇస్తారు, ఆ దేవతలే మీకు క్రోధం అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, నంద మహారాజ్ వాళ్ళ తండ్రి ఇలాగ పితృపురుషులు బోల్డ్ మంది అక్కడ ఇంద్రుడిని పూజించేవారు. వాళ్ళు మొత్తం అంతా వంశం అంతా ఇంద్రుడిని పూజించారు. కానీ కృష్ణుడు ఎప్పుడైతే 7 years అయ్యారో చెప్పారు, ఎందుకు ఇంద్రుడిని పూజిస్తారంటే, రే అతని వల్ల కదరా మనం వర్షం వస్తుంది, పాడి పంట మనకి వస్తుంది, పాడి పంటతో మనం తింటాం, గోవులు తింటుంది, ఆ గోవులు పాలు ఇస్తుంది. లేకపోతే పాడి పంట లేకపోతే, వర్షం లేకపోతే ఎక్కడ మొత్తం అంతా. అందుకే మనం ఇంద్రుడిని మనకు శ్రేష్టం. వద్దు, ఇంద్రుడు తన డ్యూటీ అతని డ్యూటీ అతను చేస్తున్నారు. మీరు పూజ చేస్తే అతను వాన ఇస్తారా, పూజ చేయకపోతే వాన ఎవరా, విడిచిపెట్టేసింది, గోవర్ధని పూజ చేయండి అని చెప్పడంతో కృష్ణుడి తాలూకా అందరికీ మోహితం చేసేస్తారుగా అతను వాక్యంతో, మాటలతో అందరు కన్వర్ట్ అయిపోయారు. ఇంద్రుడికి కోపం వచ్చేసింది, క్రోధం వచ్చేసింది. చూడండి ఎన్ని తరతరాలుగా పూజిస్తున్నారు. ఒక్కరోజు ఆ సంవత్సరం ఒక్కరోజు పూజించలేదు కాబట్టి తను చంపేద్దామని వజ్రవర్షం ఇచ్చేశారు. చూడండి, ఒక్కనాడు పూజించిపోతే పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రులు పూర్వీకులు అందరూ పూజిస్తున్నారు, సరే ఈ ఒక్క సంవత్సరం పూజించలేదు ఏమైపోయింది అని అనుకున్నారేంటి ఇంద్రుడు. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని తరాల నుంచి పూజిస్తారు, నాకు ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క రోజు పూజించలేదు, సరే గోవర్ధన పూజిస్తున్నారు, ఏంటైపోయింది, పోనీ క్షమా కూడా అడగలేదు, క్షమా కూడా చేయలేదు, చంపేద్దామని చెప్పేసి సామంతక మేఘాన్ని పిలిపించి అందరినీ సర్వనాశనం చేసేద్దామని చెప్పేసి ఇంద్రుడు. ఇదే విధి తప్పేస్తామంటే ఇదే కష్టం దేవతలతో. ఈవెన్ దో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పితృపురుషులు కూడా అన్నారు,
మీరు విధిపూర్వకంగా మీరు పిండదానము, విధిపూర్వకంగా మీరు సంస్కారం చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీ పైన కోపం. రే నీకేంటైందిరా, నీకు తక్కువ ఉన్నది డబ్బులు, నువ్వు విధానంగా ఎందుకు చేయలేదు అని చెప్పేసి మీ మీద కోపం అయిపోయింది. రెండు ఒకటే. అందుకే ఇక్కడ విధివత్ అని చెప్పారు. ఏ విధానంగా విధి రాసున్నదో ఆ ప్రకారం చేశారు, అక్కడ రాసున్నది. కానీ మనం విధిపూర్వకంగా చేయకూడదు. ఇంకో విషయం చెప్పాలా, భగవంతుడు శ్రీకృష్ణుడిని, రాముడిని, నారాయణుడిని, విష్ణుమూర్తిని మీరు ఏ విధానంగా పూజించింది? విధి ఉన్నా విధి లేకపోయినా, నియమం ఉన్నా నియమం లేకపోయినా. భగవంతుడిలో ఒక గుణం ఏంటంటే అతను కోపం అవ్వడు, రోషం అవ్వడు, ద్వేషించడు, మనకి శాపం ఇవ్వడు. ఎప్పుడు కూడా నువ్వు భగవంతుడు పూజ చేసేసి ఒకరికి రివర్స్ అయ్యిందని చెప్పేసి కృష్ణుడిని, రాముడిని, విష్ణుమూర్తిని ఈ జగత్తులో ఎక్కడ లేదు. భృగు ఋషి వెళ్ళి వైకుంఠంలోనికి వెళ్ళి కాలుతో తన్నేశారు, ఎక్కడైతే హృదయంలోని. అయినా కూడా అతనికి కోపం రాలే. ఎటువంటి శాంతమూర్తి. పూజలోని కొద్ది గడబడి చేసేస్తే దేవతలందరూ కోపడిపోతున్నారు. అటువంటి విష్ణుమూర్తికి వెళ్ళి తన్నేశాడు. అతని ఇంటికి వెళ్ళి లక్ష్మీదేవి వాళ్ళ భార్య ఉన్నది, ఇంకెవరైనా ఉంటే పోనీ అడ్జస్ట్ అయిపోతారు. భార్య ఉంటుండగా ఒక వ్యక్తికి తిడితేగా అసలు ఒప్పుకోరు. బృందావనంలో కొన్ని కోతులు ఉంటాయి. మగ కోతు సింగిల్గా ఉన్నది అనుకోండి, ఇలా కొడితే ఇలా కడిగితే వెళ్ళిపోతుంది. పక్కన 2-3 ఆడకోతులు ఉన్నాయి అనుకోండి, ఆమె మగ కోతుకి ఇలా చూపించేది, అది మీకు రక్కడానికి మీకు కర్ణానికి వస్తుంది. సింగిల్గా ఉంటే వెళ్ళిపోద్ది. ఆడకోతులు ఉంటే చూపిస్తుంది, ఇక్కడ ఆడవాళ్ళని నాకు అవమానం చేస్తున్నావా అని చెప్పేసి. కోతులు కూడా పౌరుషం ఉంటుంది ఎక్కడైతే ఆడవాళ్ళు ఉంటారు. అటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠాధిపతి, లక్ష్మీదేవి కాలసేవ చేస్తున్నారు, పాదసేవ చేస్తున్నారు. అటువంటి సమయంలో భృగు ఋషి వచ్చేసి గుండెల మీద తన్నేశారు విష్ణుమూర్తికి. లెగిసి స్వామి నా వల్ల ఏం అపరాధం అయింది అని కాలు పట్టుకుంటున్నారు విష్ణుమూర్తి. ఈ వైకుంఠానికి పవిత్రం చేసేసారు మీరు వచ్చేసి అని చెప్పేసి. ఎటువంటి వైకుంఠాధిపతి, ఎటువంటి విష్ణుమూర్తి, ఎటువంటి శ్రీమన్నారాయణుడు, ఎటువంటి శ్రీకృష్ణ శాంతమూర్తి. అతనికి పూజలన్నీ కొద్దిగా ఇటువంటి చేస్తే అతను ఎప్పుడు కోపమే అవరు, చేసిన దానికి సంతోషించేస్తారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్, ఏ ప్రకారంగా మీరు ఇచ్చేసేయండి, అతని కోపమే అనేది తెలియదు. ఎప్పుడు కూడా అతనికి రివర్స్ రిజల్ట్ ఎప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ చెప్పి కథ అందరు టైం చూసుకున్నారు. స్వామి ఏదో ఒకటి అలా పొడుగుడిస్తున్నారు. ఒక భక్తుడు, భైరవి భక్తుడు, 25 సంవత్సరాలు అయ్యింది. తను చక్కగా నూతనంగా వివాహం చేసుకున్నారు. దేవి దగ్గరికి వెళ్ళారు. దేవి దగ్గరికి వెళ్ళి అడిగారేంటి, మా భార్యకి వైక్షిత్ భైరవి, భార్య వైక్షిత్ భైరవి అని చెప్పేశారు భక్తితోని. భార్యకి భైక్షిత్ అంటే యాక్చువల్లీ రక్షిత్ అనవలసింది, భైక్షిత్ అనేసారు. దేవి విన్నారు, ఇంటికి వెళ్ళారు, కొత్తగా పెళ్లి చేసుకున్నారు. రాత్రి గడిచింది, పొద్దున చనిపోయింది భార్య. పాపం భార్య చనిపోయింది, పిచ్చి బాధలో ఉన్నారు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకోసారి వివాహం చేసుకున్నారు, మళ్ళీ వివాహం. అప్పుడు నేను భక్తి శ్రద్ధలతో దేవికి పిల్లలేదేమో, ఈసారి భక్తి శ్రద్ధతో పిలుస్తానని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళాడు. హే దేవి, గత భార్య నేను చనిపోయారు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. భార్య వైక్షిత్ భైరవి అని మళ్ళీ ప్రార్థన భక్తితో చేశారు. ఈసారి భక్తితో ఇంకా ఎక్కువగా చేశారు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళక ముందే కారులో చనిపోయారు. వైక్షిత్ తినేమంటున్నారు మరి.
ఆ భైరవి ఏం చేస్తుంది, తను ఎవరిగా ప్రార్థన చేశారో అలాగే విన్నారు, సరే ఆశీర్వాదం ఇచ్చారు. భక్తితో పిలుస్తున్నారు కాబట్టి నా భార్యని తినే అని చెప్పేసి చెప్తున్నారు అతనికి. ఆ దేవి ఆ విధంగా భైరవి అలాగే చేస్తున్నారు. చనిపోయింది. మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వివాహం తీసుకున్నారు. ఈసారి అలాగే నా దేవికి ప్రసన్నం చేస్తాను అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి భార్య బైక్షిత్ అని చెప్పేసి ఆ భార్య నోటు చేసేసి ఏం చెప్తున్నారు, భైకిత్ కాదు రక్షిత, భార్య రక్షిత భైరవి అని చెప్పింది. చెప్పడంతో ఆ విధంగా చెప్పడంతో వాళ్ళు భార్య బతికి ఉన్నారు చెప్పారు. అంటే ఈ ఎగ్జాంపుల్ మనకి తెలిసింది ఏంటంటే, ఒక శబ్దము ఇటు అటు అయిపోయినా కూడాను మన తన రిజల్ట్స్ కూడా ఇటు అటు అయిపోతాయి. అది దేవి ఆరాధన, ఇతర దేవతల ఆరాధన. మనం అడిగింది కూడా కొద్దిగా నోరు తలబడిపోయింది అనుకోండి, అదే మనకి కలుగుతుంది. అది దేవి ఆరాధనని, ఇతర దేవత ఆరాధన. కానీ అవతల పక్క చూడండి, దశరత్నాకర్ అని ఒక కోయవాడు పక్షుల్ని పిట్టల్ని చంపేసి బతుకుతుండేవాడు. నారదులు చూశారు, అరే ఏం చేస్తున్నారా ఈ కర్మము, పాపమురా బాబు, ఇది విడిచిపెట్టి ఏం పాపం, మరి ఎలా బతుకుతాను నేను, అరే బతకడానికి ఇదే కార్యం ఉన్నదని నీకు పక్షుల్ని చంపేసి మహాపాపం ఇది, ఈ పాపం ఎవరు తీసుకుంటారు అని అనేక సంజాయించి మరి ఏం చేయాల్సి చెప్పు, నువ్వు రామనామం చెప్పాయా, రామనామం చెయ్యి. అతనికి పలికేది కాదు రామనామం. రామ అంటే తెలియదు, మరా అంటే చంపడం తెలుసు కాబట్టి మరా అని తెలిసి చెప్పేసి, మారినా మాలూమే, అందుకే మరా అంటే ఈజీగా తెలుసు. కానీ రామ అంటే అది పలికేవద్దు కాదు, రామ అంటే మర్చిపోయేవాడు. సరే నువ్వు మరా 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 నువ్వు మరా మరా అన్నాను. భగవంతుడు నామాన్ని రివర్స్ గాను పిలిచిన కూడాను అతను పెద్ద మహాత్ముడైపోయాడు. దశరత్నాకరుడు వాల్మీకి ఋషి అయిపోయాడు. భగవంతుడికి అతి ఘనిష్టంగా అతి ప్రసన్నం అయిపోయారు అతని పైన. రాముడు రాకముందే రాముడు చరిత్ర రాసేసాడు. అటువంటి విద్వాన్ పండితుడు అయిపోయాడు ఆ మరా 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 అనుకుని. చూడండి, ఇటుపక్క కొద్దిగా రివర్స్ చేయడం వల్ల అతనికి రియాక్షన్ ఎలాగొచ్చిందో, కానీ భగవంతుడి నామము టోటల్ ఆపోజిట్, రివర్స్ చేసేదారు, ఇతనికి ఏ బెనిఫిట్ వచ్చింది. సో భగవంతుడి తాలూక ఆరాధనలన్నీ ఏ ప్రకారంగా దోషం, భగవంతుడు ఎప్పుడు భక్తుల తాలూక దోషాన్ని చూడరు. మనం అనుకుంటాం భగవంతుడు ఎప్పుడు దోషం చూడరు, ఆలోచించరు. వీడు నాకు ఏమి చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుంటారు అంతే. అటువంటి భగవంతుడు అతను. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎవరిని మనం పిలాలి, ఎవరిని ఆరాధన చేయాలి, ఎవరిని ఆరాధన చేయడంలో శ్రేష్టము. మనకి ఎప్పుడు నష్టము లేదు, మరి జీవితంలోని మరో జన్మము ఇంకా ఉండదు. ఇవేందో మళ్ళీ జన్మించినా మనకి ఏ ప్రకారంగా దుఃఖం ఉండదు మనిషి జన్మ. ఎందుకంటే దేవతల ఆరాధనలని మళ్ళీ ఖచ్చితంగా జన్మం ఉంటే మళ్ళీ ఖచ్చితంగా మనుషు అవుతాం లేదని గ్యారంటీ లేదు. పశుపక్షులు కూడా మనం పుట్టవచ్చు, 84 లక్షల జీవరాశి కూడా వెళ్ళొచ్చు. కానీ ముక్తి దదాతి ఇతి ముకుంద, భగవంతుడిని ఆరాధన చేయడముతో, రాముణ్ణి, కృష్ణుణ్ణి, విష్ణువుని, శ్రీమన్నారాయణ్ణి ఆరాధన చేయడంతో మనకి పునర్జన్మం లేకుండా ఉంటుంది. మళ్ళీ ఈ మనిషి జన్మతో మళ్ళీ మనిషిగా పుట్టడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ మనిషిగా పుట్టడం, లేదంటే పునర్జన్మం లేకుండా చేయడానికి అయితే కేవలం శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి తప్ప ఇంకెవరు లేదు. అందుకే మనం చేయవలసింది ఏంటి, భగవంతుని ఆరాధించాలి. ఇంత చెప్పడం ఒకటే కారణం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధనలని మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఏ ప్రకారంగా కృష్ణ భక్తి చేస్తే వాడు ఆటోమేటిక్గా ప్యూరిఫై అయిపోతాడు. భగవంతుడు
తలొక ఒకటే నామము. భగవంతుడి భక్తిలోని ఏంటి? ఇతర దేవతలకి భక్తి వేరా. పూజ పునస్కారాలు, హోమము, తపస్య, యజ్ఞము, పూజ, తీర్థయాత్రలు ఇవన్నీ. కానీ భగవంతుడి తలక ఆరాధన ఏంటి తెలుసా? కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. నామస్మరణతో నీ భగవంతుడు ఎంత ప్రసన్నం అవుతారో. పూజ పునస్కారాలు, హోమం, యజ్ఞం, తప్పించే నా నామ సదృశ్యం జ్ఞానం, నా నామ సదృశ్యం వ్రతం, నా నామ సదృశ్యం తపః, నా నామ సదృశ్యం ధ్యానం. ఏది లేదు నామ సదృశ్యం. సో నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాన్ని అంతా ప్యూరిఫై అయిపోతారు, అంటే పవిత్రం అయిపోతారు. యః స్మరేత్ పుండరీకాక్ష సో అభ్యంతర శుచి. శుచి అంటే పవిత్రం. ఏంటి? బయట పవిత్రం అయిపోతాడు, మరి లోని మనసులో కూడా పవిత్రం అయిపోతాడట. అటువంటి పుండరీకాక్షుని, శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తే, నామోచ్చరించిస్తే. యజ్ఞము ఇక్కడ చేయాలంటే ముందు పుండరీకాక్షాయో అని చెప్పేసి, అంటే విష్ణు కృష్ణుడు అని చెప్పేసి పేరు. ఎక్కడైనా ఏ యజ్ఞం ఉన్నా, ఏ స్థలానికి, ఏ గుడికి, ఏ గోపురానికి, ఏ ఇంటికి, ఏ పొలానికి పవిత్రం చేయాలంటే పుండరీకాక్షాయో భగవంతుడు విష్ణుమూర్తి తలొక నామస్మరణం చేశాక ఆ భూమి, ఆ మనసు, ఆ శరీరము, ఆ ఇల్లు అన్ని పవిత్రం అవుతుంది. ఇక్కడ ఈ 2 నంబర్ శ్లోకంలో చాలా బాగా రాస్తున్నారు, రేపు చదువుకుందాం మనం. దానం ఇచ్చారట. ఎటువంటి దానం ఇచ్చారు? ఎవరిని దానం ఇచ్చారు? దానం ఇవ్వడం వల్ల మనకి ఏంటి లాభాలు? అసలు ఏమి దానం ఇవ్వాలి? శరీరానికి ఈ ప్రకారం పవిత్రం చేసుకోవాలి, ధనానికి ఈ ప్రకారం పవిత్రం చేసుకోవాలి, మనసుకి ఏ ప్రకారం పవిత్రం చేసుకోవాలి, వస్తువుకి ఏ ప్రకారం పవిత్రం చేసుకోవాలి అని రాసున్నారు ఈ భాగవతంలో. కానీ మనసుకి పవిత్రం, శరీరానికి పవిత్రము, మన జీవితానికి పవిత్రం కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జీవితానికి పవిత్రం చేసేస్తాడు. జీవితం పవిత్రం ఎలాగైందంటే ఎలా తెలుసుకుంటాం? పునర్జన్మం లేకుండాను మన కర్మమంతా శూన్యమై మనం కేవలం పాప ఆలోచన నుంచి దూరం అవ్వడాలి. ఇది కష్టం. పాపం పోవడం ఈజీయే. కొన్ని నెలలు పాపం చేయకుండా ఉండడం కూడా ఈజీయే. కానీ పాప ఆలోచనల నుంచి దూరం అవ్వడం చాలా కష్టం. అది ఎప్పుడైతే మీరు భగవంతుని నామస్మరణం చేస్తారో మీ ఆలోచన కూడా పాప ఆలోచన రాదు, తప్పు ఆలోచన కూడా రాదు. అంత పవిత్రం అయిపోతాం అంట భగవంతుని నామము. అటువంటి భగవంతుని నామము. సో అందరూ కలిసి మనం పవిత్రం అవ్వాలి, మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. సో అందరూ ఖచ్చితంగా మనం అందరూ ఇప్పుడు ఒక 5 నిమిషాలు భగవంతుని ప్రసన్నం గురించి, మనం పవిత్రం గురించి మనం హరినామం చేద్దాం. సో ఎవరు విడిచిపెట్టకూడదు. భక్తుడు, శ్రేష్టమైన భక్తుడు వాడి జీవితానికి స్వార్థకత చేసుకోవాలంటే 16 మాల ఖచ్చితంగా చేయాలి. 16 మాల ఎవరైతే ప్రతినిత్యం చేస్తారో వాళ్ళ జీవితంలోని తపస్య, కలియుగంలోని తపస్య అనేది అంటే ఇదే. కలియుగంలోని తపోశక్తి మనలో రావాలంటే కేవలం 16 మాల చేయాలి. విధిపూర్వక మంచి పవిత్రమైన మనసుతో భగవంతుని నామము వింటూ, మనం ఏదైతే జపం చేస్తున్నామో అది వింటూ మనం ఖచ్చితంగా నామం చేసేట ఆ జీవితం ఎంతో పవిత్రం అయిపోతుంది. అందుకే మనకి భగవంతుడు అవకాశం ఇచ్చారు. మనం సమయం ఈజీగా దొరుకుతుంది, ఎవరికి దొరకదు అనేది లేదు. దానికి టైం మేనేజ్మెంట్ అంటారు. మనం కరెక్ట్గా మేనేజ్మెంట్ చేస్తే 16 కాదు ఇంకా ఎక్కువ చేయొచ్చు. మనం ఖచ్చితంగాను అట్లీస్ట్ మనం 16 మాల చేయాలి. ఎందుకంటే ప్రభుపాదులు చెప్తున్నారు, మన గురు వైష్ణవులు చెప్తున్నారు కాబట్టి 16 మాల చేస్తే చాలు మీరు పవిత్రం అవుతారని చెప్పేసి. సో అటువంటి పవిత్రమైన మనం నామము స్మరిద్దాం అందరూ. రేపు మళ్ళీ దండమాల ఏం దానం ఇచ్చారు, దానాన్ని ఎలాగ పవిత్రం చేసుకున్నారు అని ముందుకెళ్ళి భగవంతులగా అతి అద్భుతమైన లీలని. ఇంకోటి ఇక్కడ చెప్పడం చూడండి,
మర్చిపోయింది. లీలలంటే గుర్తొచ్చేసింది. దేవికితో చెప్పేశారు. ఏం చెప్పారు? వైక్షో వైరవి, భార్య వైక్షో వైరవి అని చెప్పేసి చెప్పారు. అటుపక్క కృష్ణుడికి స్వయంగా చంపడానికి పోతున్నా వచ్చింది. విషం పెట్టుకొని, స్థనంలోని విషం పెట్టుకొని చంపడానికి వచ్చింది. కృష్ణుడు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు చెప్పండి? కృష్ణుడు ఆ పోతునాన్ని అమ్మలాగా తీసుకున్నాను. అరే అమ్మ నాకు పాలు తాగిస్తుంది, విషం పెట్టుకుంది. ఏం పెట్టినా కూడా నువ్వు కొన్ని స్థలం నుంచి పాలు ఇచ్చిందిగా. అమ్మ గతి, అమ్మ అని చెప్పేసి తనకి వైకుంఠం పంపించేశారు. వెళ్ళమ్మ వైకుంఠం వెళ్ళు, నీకు ఇక్కడ ఏం పని? చంపడానికి వచ్చింది. ఇక్కడ ఏదో ఒక చిన్న మంత్రం మిస్టింగ్ అయిపోయి చంపేశారు. కానీ ఎవరైతే కృష్ణుడికి చంపడానికి వచ్చారో అతనికి వైకుంఠానికి పంపించేశారు. నువ్వు వెళ్ళు, నువ్వు నాకు అమ్మలాగా నువ్వు పాలు ఇచ్చావు కదా నాకు. దాన్ని విషం ఇచ్చింది, కొన్ని ఏదో ఒకటి ఇచ్చిందిగా. స్థలం నుంచి విషం ఇచ్చిందా, పాలు ఇచ్చిందా, భగవంతుడు ఏ వస్తువు అని కాదు, స్థలం నుంచి ఇచ్చింది, అమ్మ ఇచ్చింది నాకు అని చెప్పేసి ఆ పోతున్నకి అమ్మ గతి. యశోద అమ్మకి మరి దేవికి ఏ గతి వచ్చిందో, ఏ గతి అయిందో ఆ గతి పోతున్నకి దొరికింది. చూడండి ఎటువంటి మన భగవంతుడు, ఎటువంటి భగవంతుడు మనం ఆరాధనలో ఉన్నాం. ఇన్ని రోజులు అటువంటి భగవంతుడిని స్మరించకుండా, కీర్తించకుండా, గుణగుణాన్ని కీర్తించకుండా, పూజించకుండా ఉన్నవే మన జీవితం వృథా అయింది. ఇప్పుడైనా మనం అటువంటి భగవంతుడిని ఆరాధించండి, పూజించండి, స్మరించండి, గుణగాన్ని కీర్తించండి. జయ శ్రీకృష్ణ భగవానికి హరి బోల్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ